సో అందరికీ నమస్తే. యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ 1927 2026 తోటి 100 ఇయర్స్ ఆగస్ట్ లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ ఆగస్ట్ తోటి 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సెంటనరీ సెలబ్రేషన్ లో భాగంగా 100 ఇయర్స్ 100 మెమోరీస్ అనే ప్రోగ్రామ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానికి ఈ రోజు ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 1972-75 బిఎస్సి బీజెడ్సి తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి డాక్టర్ సిహెచ్ మోహన్ రావు గారు ఈ రోజు మనం ఆయనని ముఖ్య అతిథిగా తీసుకోవడం జరిగింది. సారు ఒక సాధారణ స్టూడెంట్ నుంచి శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డు ప్రైజు, అదే విధంగా సిసిఎండి డైరెక్టర్ గా 2009 నుంచి 2016 వరకు అనేక ప్రోగ్రామ్ చేసి, అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అకాడమీ ఆఫ్ సైన్స్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అదే విధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ కూడా ప్రెసిడెంట్ గా ఉన్నారు. సారు పివి నరసింహారావు లాంటి వాళ్ళు యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో చదువుకొని రాజకీయంగా ఒక ప్రధానమంత్రి స్థాయి వరకు ఎదిగారు. అదేవిధంగా అకాడమిక్ లో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉండి శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డు దాకా రీచ్ అయ్యారు మన డాక్టర్ సిహెచ్ మోహన్ రావు గారు. అదేవిధంగా సారు ప్రస్తుతం విజిటింగ్ ప్రొఫెసర్ బిట్స్ పిలానీలో ఉన్నారు. సో సార్ని ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్టూడెంట్స్ తరపు నుంచి, మరి ఫ్యాకల్టీ తరపు నుంచి, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అల్యూమిని అసోసియేషన్ డైరెక్టర్ గా సార్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సో ముఖ్యంగా సార్, మీరు మీ బిఎస్సి యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రస్తావన నుంచి ఒక సైంటిస్ట్ గా మీ మీ ప్రయాణం అనేది ఎలా కొనసాగిందో మీ మాటల్లో చెప్పండి సార్. Yes, thank you very much. Indeed, actually, I'm very, very pleased that our college is celebrating centenary year this time. And particularly, my thanks are to Professor Jyoti, Principal of Science College, Arts and Science College, and Professor Nagaya, who actually thought of this video recordings. It's an excellent idea, and I'm very happy to join you. మా బ్యాచ్ 72 to 75 బ్యాచ్ మాది కొంచెం యూనిక్ బ్యాచ్. యూనిక్ బ్యాచ్ ఎలా అంటే, ఫస్ట్ టైం 7th క్లాస్ కామన్ ఎగ్జామినేషన్ మేము రాసాం. అంతకుముందు కామన్ ఎగ్జామ్ లేదు. 7th క్లాస్ కామన్ ఎగ్జామ్ మేమే రాసాం. తర్వాత 10th క్లాస్లో హెచ్ఎస్సి తీసేసి 11th క్లాస్ తీసేసి 10th క్లాస్ పెట్టారు. 10th క్లాస్ 2 వేసి ఫస్ట్ వీఆర్ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ 10th క్లాస్ స్టూడెంట్స్. తర్వాత ఇంటర్మీడియట్ స్టార్ట్ అయింది. ఇంటర్మీడియట్ తెలుగు మీడియంలో ఫస్ట్ టైం స్టార్ట్ అయింది. అంతకన్నా ముందు ఒక చిన్న విషయం, నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇంట్లో ప్రయోగాలు చేస్తుండేవాడిని. మా ఫాదర్ మెడికల్ డాక్టర్ కాబట్టి ఏదో కొన్ని ఎక్విప్మెంట్ ఉండేవి. నేను రోడ్ల నుంచి అక్కడి నుంచి తెచ్చుకుని వైర్లు అవి తెచ్చుకొని డైనమోలు, మోటార్లు చేసేవన్నీ, సల్ఫ్యూరిక్ యాసిడ్ చేయడానికి అవన్నీ చేస్తుండేవాడిని. కానీ ఏది కావాలన్నా ఎక్విప్మెంట్ కొంచెం వెతుక్కోవాల్సి వచ్చేది. ఎక్విప్మెంట్ కానీ ఇంటర్మీడియట్ లో మాకు ల్యాబ్ అంతా ఇచ్చేసారు. మా టీచర్స్ ఇద్దరు, డాక్టర్ ఏ లింగయ్య అని, శ్రీశైలం, ఇద్దరు టీచర్ కెమిస్ట్రీ, మా సైన్స్ టీచర్స్, వాళ్ళు మాకు ల్యాబ్ అంతా ఫుల్గా ఇచ్చేసారు నాకు. సో ఐ డిడ్ లాట్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ బిఫోర్ కమింగ్ టు ఆర్ట్స్ కాలేజ్. ఇంకొక చిన్న ప్రాబ్లం మాకు ఏంటంటే, ఇంటర్మీడియట్ మొదలైంది కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ దాన్ని రికగ్నైజ్ చేయలేదు ఫర్ అడ్మిషన్ టు బిఎస్సి. పియూసీకి ఈక్వలెంట్ గా రికగ్నైజ్ చేయలేదు అప్పుడు. కాబట్టి మాకు కొన్ని రోజులు వేస్ట్ అయింది. తర్వాత నేను రామన్న ఇద్దరం అప్లై చేశాం. యాక్చువల్గా రామన్న నా అప్లికేషన్ పెట్టాడు బిఎస్సి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్కి. నేను అప్పుడు మెడ్రాస్ లో ఉన్నాను. రామన్న నా అప్లికేషన్ సబ్మిట్ చేశాడు. మాకు ఫస్ట్ లిస్ట్ లో సీట్ రాలేదు, నాకు రావణకి ఇద్దరికి. సెకండ్ లిస్ట్ లో దాదాపు చివరి లెవెల్లో మా ఇద్దరికి బిఎస్సిలో సీట్లు వచ్చాయి. దట్ ఈస్ వెరీ నైస్ థింగ్. వి రియలీ ఎంజాయ్. తర్వాత ఆర్ట్స్ కాలేజ్ లోపల ఉన్నప్పుడు నాకు ఇష్టమైన సబ్జెక్ట్ కెమిస్ట్రీ. ఆ కెమిస్ట్రీ చెప్పింది డాక్టర్ రఘునాథరావు గారు, డాక్టర్ మాణిక్యాంబ, తర్వాత డాక్టర్ వీరారెడ్డి, ఇట్లాంటి వాళ్ళందరూ చెప్పారు. మా కెమిస్ట్రీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది కెమిస్ట్రీ. దాంతోపాటు నాకు బాగా గుర్తు, డాక్టర్ హబీబుల్లా అని ఒక కెమిస్ట్రీ టీచర్ ఉండేవాడు. ఆయనకు నాకు ఒక ప్యాక్ట్ ఉండేది. ఏంటంటే, ఆయనకి నేను తెలుగు నేర్పాలి, తెలుగు పుస్తకాలు నేను కొని తీసుకెళ్ళి ఆయనకు తెలుగు నేర్పాలి, తెలుగు స్క్రిప్ట్. ఆయన నాకు కెమిస్ట్రీ డౌట్ చెప్తారు. అలా మేము కొన్ని రోజులు కరెక్ట్ టైం చేస్తాం. తర్వాత కెమిస్ట్రీతో నా సెకండ్ ఇంట్రెస్ట్ బాటనీ ఉండేది. బాటనీలో ప్రొఫెసర్ పిఎస్ రెడ్డి, డాక్టర్ రాధాకృష్ణ, వీళ్ళందరూ మాకు బాటనీ చెప్పారు. బాటనీ చాలా ఇంట్రెస్ట్. జువాలజీ నాకు పెద్ద ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు, కొంచెం తక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉండేది. అయినప్పటికీ జువాలజీలో కూడా మంచి లెక్చర్స్ వచ్చారు మాకు అప్పుడు. నరసింహారెడ్డి, చాలా మంది లెక్చర్స్ వచ్చారు. మంచి ఇంట్రెస్టింగ్ గా ఉన్నది జువాలజీ కూడా బాగా. ముఖ్యంగా నాకు గుర్తున్నది బిఎస్సి డేస్ లోపల
నేను సెకండ్ లాంగ్వేజ్ సంస్కృత్ తీసుకున్నాను. అప్పుడు సంస్కృత్ టీచర్స్ లేరు ఆర్ట్స్ కాలేజీలో. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక గోపాల్ రెడ్డి అని వచ్చి అప్పుడప్పుడు వన్స్ ఇన్ వీక్ వచ్చి లెక్చర్స్ ఇస్తుండేవాళ్ళు. కాళిదాస శాకుంతలం వాజ్ ద మెయిన్ బుక్ ఫర్ ద. కానీ దానికన్నా ఎక్కువ ఇండాలజీ నేర్చుకున్నాం. ఆయన ఇండాలజీ అనే సబ్జెక్ట్ కూడా ఉండేది అందులో. అప్పుడు ఏన్షియంట్ ఇండియన్ సైన్సెస్, హౌ ఎడ్యుకేషన్ వాజ్ ఇన్ ఏన్షియంట్ ఇండియా, హౌ విమెన్ వర్ ట్రీటెడ్ ఇన్ ఇండియా, వాట్ ఆర్ వేదాస్, ఆల్ దీస్ థింగ్స్ వి లర్న్. దిస్ అ వెరీ వెరీ నైస్ మెమరీ ఫర్ మీ ఫర్ దట్ లర్నింగ్ సంస్కృత్. ఇంకో విషయం బాగా గుర్తున్నది, రామన్న నేను అందరం కలిసి చేసింది ఏంటంటే ఎయిర్ వింగ్, ఎన్సిసి ఎయిర్ వింగ్ లో జాయిన్ అయ్యాం. అది చాలా ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ ఉండేది. ట్రక్ లో ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ట్రక్ లోపల మామ్నూర్కి వెళ్ళేవాళ్ళం. మామ్నూర్లో గ్లైడింగ్ అవి చేసేవాళ్ళం. చాలా ఇంట్రెస్టింగ్ గా చేశారు. అప్పుడు వెంకటేశ్వరరావు, టాండన్, రామన్న వీళ్ళందరూ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అప్పుడు. అప్పుడప్పుడు గొడవలు అయ్యేవి. ఆర్ఈసీ వరంగల్ మాకన్నా ఆర్ట్స్ కాలేజ్ కన్నా ఆర్ఈసీ వరంగల్లో గొడవలు అయ్యేవి. ఆర్ఈసీ వరంగల్లో అయినా గొడవ అయితే వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చి స్ట్రైక్ చేశాను. బస్సులన్నీ ఆపేసడం అవుతుంది. ఒకసారి నాకు బాగా గుర్తు, రోడ్డు మీద వెళ్తున్న బస్సులను ఆపి మా కాలేజ్ క్యాంపస్ లో తెచ్చేసారు. బస్సులని క్యాంపస్ లో పెట్టాం. అని చాలా చాలా గుర్తు. ఇంకొకటి బాగా గుర్తున్న విషయం ఏంటంటే పింగిలి జగన్మోహన్ రెడ్డి ఐ థింక్ వైస్ ఛాన్సలర్ ఉన్నప్పుడు కాపీయింగ్ కంప్లీట్ గా ఆపేయాలని చెప్పేసి ట్రై చేశారు. ఆయన రేడియోలో మాట్లాడి ఎవరు అయినా సరే మీరు చదువు ఇంకా రెడీగా లేను అంటే మీరు హాల్ టికెట్ సరెండర్ చేసేసి మళ్ళీ రాయొచ్చు, రెడీగా ఉన్నవాళ్ళు ఇప్పుడు రాయండి, కానీ ఖచ్చితంగా కాపీ జరగకుండా ఉండాలి. ఎందుకంటే ఈ కాపీ అనేది ఎప్పుడు వచ్చిందంటే 1969లో సపరేట్ తెలంగాణ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు చాలా మంది ఆల్మోస్ట్ 1 year పోయింది స్కూల్. కాబట్టి కొంత కాపీయింగ్ అవి జరిగాయి. అవి ఆపడానికి ప్రయత్నించింది. నేను రామన్న, వెంకటేశ్వరరావు కొంతమంది ఎగ్జామ్ రాద్దామని అనుకున్నాం. కానీ మిగతా వాళ్ళందరూ ఎగ్జామ్ రానియము, ఎవరు రాయకూడదని చెప్పేసి గొడవ కూడా చేశారు. కాలేజీలోకి ఎంటర్ అవడం కూడా కష్టమయ్యేది. అందుకని మేమేం చేస్తామంటే ముందే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ప్రిన్సిపాల్ జనార్దన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళాం. వెళ్ళి వీ వాంట్ టు రైట్ ద ఎగ్జామినేషన్, బట్ బై ద టైమ్ ఎగ్జామినేషన్ టైమ్ కమ్స్ ఇన్, ఎట్ ద టైమ్ 9:30 time, there will be large number of students who will be protesting and they will not allow us to come inside. So can we go inside the college now itself? అని అడిగాం. అడిగితే ఆయన పర్మిషన్ ఇచ్చారు. మేము ముందే వెళ్ళాం కాలేజ్కి. 8:30 ప్రాంతంలో మేము లోపలికి వెళ్ళిపోయాం. లోపల కూర్చున్నాం. తర్వాత ఓపెన్ అయినప్పుడు చాలా గొడవలు అయ్యాయి బయట. అయినప్పటికీ తర్వాత నెక్స్ట్ డే నుంచి అందరూ రాశారు బాగా. ఐ రిమెంబర్ ఐ డిడ్ వెరీ వెల్ అండ్ ఐ థింక్ ఐ స్టూడ్ కాలేజ్ ఫస్ట్ ఎట్ దట్ టైం. అంతవరకు వరంగల్ విశేషాలు అంటే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ విశేషాలు. మీరు నన్ను తర్వాత ఏం చేశారు అని అడుగు చెప్పుకున్నారు. కాబట్టి తర్వాత నేను కెమిస్ట్రీకి, బాటనీకి రెండింటికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. హైదరాబాద్కి వచ్చి, వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో రెండింటికి ఎగ్జామ్ రాశాం. ఎంఎస్సీ ఎంట్రన్స్ కోసం నాకు సీట్ బాటనీలో వచ్చింది, కెమిస్ట్రీలో వచ్చింది. అప్పుడు వాళ్ళు బాటనీలోను కెమిస్ట్రీలో వచ్చింది కాబట్టి బయోకెమిస్ట్రీలో కూడా ఇస్తా అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో వస్తుంది సీట్. కానీ ఐ డి నాట్ వాంట్ టు టేక్ ఇట్ బికాస్ ఫ్యామిలీ ఇస్ ఇన్ వరంగల్, మళ్ళీ అది ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పి వరంగల్లోనే కెమిస్ట్రీలో కావాలని చెప్పి తీసుకొని వచ్చి వరంగల్లోనే ఎంఎస్ చదివాను. ఇప్పుడు మాకు ప్రొఫెసర్ సుందరం గారు, లింగయ్య, పిఎస్ రావు వీళ్ళందరూ మాకు అప్పుడు కెమిస్ట్రీ చెప్పారు. చాలా మంచి ఫెంటాస్టిక్ టీచర్స్. అప్పుడు నాకు గుర్తుంది 25% ఆఫ్ ద స్టూడెంట్స్కి ఒక ప్రాక్టికల్ కోర్స్ చేయొచ్చు అని చెప్పి, ఒక ప్రాజెక్ట్ చేయించాలి అని చెప్పి ఉస్మాన్ చెప్పింది. అప్పుడు మేము ఫిజికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఫిజికల్ కెమిస్ట్రీ 4 ఉన్నాం. అంటే ఒక్కరికే ఆ ఛాన్స్ ఉంటుంది. అయినప్పటికీ సుందరం గారు నన్ను కూడా చేయమన్నారు ఎక్స్పెరిమెంట్ చేయడానికి. అప్పుడు నేను గ్యాస్ ఫేజ్ రియాక్షన్ ఒకటి కైనెటిక్స్ ఆఫ్ గ్యాస్ ఫేజ్ రియాక్షన్, హీట్ ఆఫ్ రియాక్షన్ అవి చేస్తా అని చెప్పి మొదలు పెట్టాను. ప్రొఫెసర్ సుందరం ఉన్నారు, అవన్నీ చేయలేము మనం, వాటికి ఎక్విప్మెంట్ మన దగ్గర లేదు అని. కానీ నేను ఉన్న ఎక్విప్మెంట్తో నేను మార్చి కొంత బ్లో చేసి గ్లాస్ బ్లో చేయించి ట్యూబ్లు పెట్టి ఏదో చేసి మొత్తానికి ఎక్స్పెరిమెంట్ ఫుల్గా చేశాను. ప్లస్ వెరీ వెరీ నైస్, బాగా కలిసి వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఆ సైన్స్లో చిన్నప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ ఎంఎస్సీలో ఉన్న ల్యాబ్లో చేసిన చాలా ఎక్స్పెరిమెంట్స్ చాలా చాలా హెల్ప్ చేశాను. నేను ఎంఎస్సీ అయిపోతున్న ప్రాంతం లోపల జస్ట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ప్రొఫెసర్ సుందరంతో మాట్లాడాను కైనెటిక్స్ గురించి. సుందరం కైనెటిక్స్ ఎక్స్పర్ట్ కాబట్టి ఏ రియాక్షన్ అయినా వేడి చేస్తే ఎక్కువ ఫాస్ట్గా అవుతుంది, టెంపరేచర్ రేట్ చేస్తే రేట్ ఆఫ్ రియాక్షన్ పెరుగుతుంది. ఎందుకు
మాలిక్యూల్స్ బాగా ఫాస్ట్గా కొల్లాయిడ్ అవుతుంటాయి. కొల్లాయిడ్ అయినప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్ అవుతుంది. మనం వేడి చేయకుండా మాలిక్యూల్స్ ఎక్కువ కొలిషన్ చేస్తే రేట్ ఆఫ్ రియాక్షన్ పెరుగుతుందా అంటే, వేడి చేయకుండా అలా కొలిషన్ చేస్తే అల్ట్రాసోనిక్స్ సొల్యూషన్స్ బట్టి అల్ట్రాసోనిక్స్ తో మాలిక్యూల్ బాగా వైబ్రేట్ చేస్తే మన రేట్ ఆఫ్ రియాక్షన్ పెరుగుతుందా అని చేద్దాం, రీసెర్చ్ చేద్దాం అని చెప్పి నేను సుందరం గారిని అడిగాను పిహెచ్డి కోసం. ఆయన ఐడియా బాగానే ఉంది కానీ నాకు అల్ట్రాసౌండ్ గురించి ఏమీ తెలియదు, ఐ కెనాట్ హెల్ప్ యూ అన్నారు. అంటే నేను అలా అలా మొదలుపెట్టి నాగ్పూర్లో ప్రొఫెసర్తో మాట్లాడి, తక్కికాన్ దగ్గర వస్తే తక్కికాన్ దగ్గర మాట్లాడి చివరికి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి పిహెచ్డి చేస్తూ ఆ, ఈ ఏరియా మానేయాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్యం దగ్గర నేను జాయిన్ ఆయన సబ్జెక్ట్ ఏరియాస్ వేరు అయినప్పటికీ నేను ఆయన ఏరియాలో కూడా వర్క్ చేయలేదు అనుకోండి. నేను ఒకటి కొత్త లైన్ స్టార్ట్ చేసినప్పుడు ఫోటోకాస్టిక్ స్పెక్ట్రోస్కోపీ అని, దానికి చాలా ఫ్యాబ్రికేషన్ చేయాల్సి వచ్చింది, ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్స్ చేయాల్సి వచ్చింది, కొంత కంప్యూటర్ ఇంటర్ఫేస్ చేయాల్సి వచ్చింది. బట్ ఐ ఎంజాయ్ ఇట్ థరోలీ. అవన్నీ బాగా పనికొచ్చాయి ఫ్యూచర్ లోపల. ఆఫ్టర్ పిహెచ్డి దెన్ ఐ CCMB director, Dr. Bhargava, immediately the day I submitted my thesis, he offered me a job. So immediately I was not interested in job because I had offers from US for PhD postdoctoral work. కానీ ఆయన నన్ను కన్విన్స్ చేశారు, నువ్వు యుఎస్ కానీ ఎక్కడికైనా వెళ్తే నువ్వు చేసిన వర్క్ క్రెడిట్ వేరే ఎవరికో వెళ్తుంది, ఇక్కడే ఉండి చేస్తే క్రెడిట్ నీకే వస్తుంది, మనకు కూడా సిసిబి కూడా బెటర్గా ఉంటుంది, బికాస్ యూ డన్ సంథింగ్ న్యూ నావెల్ ఎట్ దట్ టైమ్. సో ఐ సెడ్ ఓకే, ఐ స్టే ఫర్ 1 year అండ్ సీ హౌ ఇట్ గోస్. 1 year అలా కంటిన్యూ అయిపోయింది. నేను సిసిఎంబిలో సీనియర్ రీసెర్చ్ ఫెలోగా జాయిన్ అయ్యాను. ఐ థింక్ 12th February 1982. 84లో సబ్మిట్ అయిపోయింది, సబ్మిషన్ అయిపోయింది. 84లోనే అపాయింట్మెంట్ అయిపోయింది. ఐ కంటిన్యూ 84 నుంచి 2016 వరకు అక్కడ సిసిఎంబిలో ఉన్నాను. లాస్ట్ 7 years ఐ వాజ్ డైరెక్టర్. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత I was reappointed as a CSR distinguished scientist for a period of 3 years. And again, that was extended by another period of 2 years. So I continued there. I also was a Sir J.C. Bose National Fellow. Adi control continue చేశాను. Then of course అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు now I am a senior professor emeritus at British School. This is the general pathway of mine. చెప్పండి ఇంకేని. ఎస్ సార్. అయితే Ah. మీ జర్నీలో అనేకమైనటువంటి మార్పులు జరిగినాయి స్టేజెస్ లో. ఎక్కడ మీరు మెమరబుల్ ఈవెంట్స్ అంటే మీ స్మూత్ గా జరిగిందా మీ జర్నీ? అంటే ఒక ఆర్డినరీ స్టూడెంట్ నుంచి సైంటిస్ట్ దాకా జరిగిన ఈ ప్రయాణం లోపల ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కి అనేకమైనటువంటి నాకొక్కడికే సమస్య ఏర్పడ్డదన్న ఉద్దేశంతో చాలా ఈవెంట్స్ లో జరుగుతూ ఉన్నాయి కదా సార్. సో అలాంటి సంఘటనలు కొన్ని. ఎస్, చాలా ఉన్నాయి. మాకు ఫస్ట్ 10th క్లాస్ ఎగ్జామ్ మేము రాస్తున్నప్పుడు అది 1969 ప్రాంతం, సపరేట్ తెలంగాణ రిజర్వేషన్ అవుతున్నప్పుడు. ఆ టైం లోపల ఎగ్జామ్ రాయటం చాలా చాలా డిఫికల్ట్ అనిపించింది. కష్టపడి రాసాం. అప్పుడు అందరికీ తక్కువ మార్కులు వచ్చాయి. నాకు 10th క్లాస్లో 2nd క్లాస్ లెవెల్ మార్క్స్ మాత్రమే వచ్చాయి. దట్ వాజ్ అ గ్రేట్ డిఫికల్టీ. ఎందుకంటే క్లాస్లో బాగా చదువుతున్నా అని టీచర్స్ అందరూ అనుకుంటున్నప్పుడు జస్ట్ పాస్ 2nd క్లాస్ లెవెల్ మార్క్స్ వచ్చాయి 10th క్లాస్లో. ఇంకా తర్వాత ఇంటర్మీడియట్లో 3rd క్లాస్ వచ్చింది. ఇంటర్మీడియట్లో 3rd క్లాస్లో పాస్ అయ్యాను. ఇంటర్మీడియట్ 3rd క్లాస్ పాస్ అయ్యే వరకు చాలా డిసప్పాయింట్మెంట్. అయినప్పటికీ మా ఇంట్లో మా ఫాదర్, మా అంకుల్ అందరూ మెడికల్ డాక్టర్స్ కాబట్టి వాళ్ళందరూ నేను డాక్టర్ కావాలనుకున్నారు. ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అవి రాయించారు. నాకు అసలే ఇంట్రెస్ట్ లేదు. నేను ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు సీట్ రాలేదు. ఐ వాజ్ సో హ్యాపీ దట్ ఐ డి నాట్ గెట్ మై సీట్. ఎందుకంటే ఐ వాంటెడ్ టు డూ సైన్స్. సో మెల్లిగా బిఎస్సీ ఎగ్జామ్. ఇక్కడ బిఎస్సీ కూడా తెలుగు మీడియం, ఇంటర్మీడియట్ తెలుగు మీడియం, బిఎస్సీ తెలుగు మీడియం. ఎంఎస్సీకి వెళ్ళే వరకు సడన్ గా ఇంగ్లీష్. అక్కడ చాలా చాలా ఇబ్బంది అయింది. తెలుగులో అంతవరకు మాట్లాడింది తెలుగు, సడన్ గా ఇంగ్లీష్ లో వచ్చేసింది. కొంచెం సుందరం ఏమో తెలుగు మాట్లాడరు, ఆయన సుందరం ఇంగ్లీష్ మాట్లాడరు తప్ప వేరే లాంగ్వేజ్ మాట్లాడేవాడు కాదు. మాకు అప్పుడు ట్రాన్సిషన్ వాజ్ వెరీ డిఫికల్ట్ ట్రాన్సిషన్. అదొకటి. తర్వాత పిహెచ్డికి అప్లికేషన్ పెట్టినప్పుడు సుందరం దగ్గర చేద్దాం అనుకున్నాను. ఆయన దగ్గర ఇంకో అలా మారటంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చి నేను ఎప్పుడైతే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి వెళ్ళానో అక్కడ వెళ్ళినప్పుడు తక్కికాన్ ఏమన్నారంటే, నువ్వు అక్కడికి వచ్చి జాయిన్ అవుతే నేను వచ్చిన తర్వాత యూ కెన్ వర్క్ విత్ మీ అన్నారు. నేను జాయిన్ అయిన తర్వాత ఆయన జాయిన్ అవ్వలేదు. కాబట్టి నేను ఒక 5-6 months
సూపర్వైజర్ లేకుండా యూనివర్సిటీలో గడిపారు. ఆ 5-6 months ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ టైం. ఎందుకంటే నేను ఏం చేస్తున్నానో తెలియదు, పిహెచ్డి ఇక్కడ అవుతుందా కాదో తెలియదు. అలా హ్యాంగింగ్ లో చాలా సార్లు గడిపారు. తర్వాత ఐ డిసైడెడ్ టు జాయిన్ విత్ ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్యన్ అండ్ స్టార్టెడ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్. అది అది లక్కో ఏంటో తెలియదు కానీ ఇంటర్మీడియట్ మేము చేసినప్పుడు ఫస్ట్ లెబొరేటరీ లేదు. అన్ని లెబొరేటరీ మేమే సర్దుకున్నాం. మేమే ఎదురు బండి మీద తీసుకొచ్చి పెట్టి అన్ని పెట్టుకొని మేమే సర్దుకున్నాం. బిఎస్సి బాగానే ఉందండి. ఎంఎస్సికి వచ్చే వరకు మళ్ళీ పెద్దగా ల్యాబ్ లేదు. నేను పిహెచ్డికి వచ్చే వరకు యూనివర్సిటీ అప్పుడే స్టార్ట్ అవుతాను. అసలు ల్యాబ్ ఏమీ లేదు, అన్ని గ్లాస్ పీసెస్ కూడా లేవు. వాషింగ్ బేసిన్ కి కనెక్షన్ కూడా లేదు. వాష్ బేసిన్ వాష్ చేస్తే కింద పడేవి నీళ్లు. అలాంటి అంటే అవి బిగినింగ్ స్టేజ్. అన్ని స్టేజ్లో కూడా ఏ ఫెసిలిటీస్ లేకుండా స్టార్ట్ చేసాం వర్క్. బట్ ఏ ఫెసిలిటీ ఏదైతే లేదో వాటిని మా ఇంత బాగా తయారు చేసుకున్నాం. దట్ ఈస్ ద ప్లెజెంట్ థింగ్. There were difficulties. Difficulties were unsurmountable difficulties. But the pleasure was solving them. Solved వెంటనే you were very successful, very pleased and very happy. That is one of the major things. కానీ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే నా కాన్స్టిట్యూషన్, నేను చదివింది ఫిజికల్ కెమిస్ట్రీ. ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ప్రోటీన్స్, మాలిక్యులర్ బయాలజీ వైపు వెళ్ళాను. అది కొంచెం ట్రాన్సిషన్ ఈజ్ డిఫికల్ట్ ట్రాన్సిషన్. ముందు బయోఫిజికల్ వర్క్ చేసేవాడిని, స్పెక్ట్రాస్కోపీ అవన్నీ చేసేవాడిని. తర్వాత క్లోనింగ్ లోకి వచ్చాం, డిఎన్ఏ క్లోనింగ్ వాటిలోకి వచ్చాం. ఆ తర్వాత నుంచి మెడికల్ రీసెర్చ్, క్యాన్సర్ రీసెర్చ్, హై డిసీజెస్, స్మార్ట్ నానో పార్టికల్స్, అవన్నీ. ఒక డయాగ్నోస్టిక్ చిప్ తయారు చేసాం, అది మార్కెట్లోకి వెళ్ళింది. పేటెంట్ చేసాం, మార్కెట్లోకి వెళ్ళింది ఒక డయాగ్నోస్టిక్ చిప్ ఐ ఇన్ఫెక్షన్స్ కి. అలా రీసెర్చ్ మూవ్డ్ ఫ్రమ్ physical chemistry to biology to diagnostics, medicines, and currently my work is in cancer. So I shifted into very many different areas, but this is very thoroughly enjoyable. Young students may get what I can tell. They should not be limited to one subject area. నేను కెమిస్ట్రీ చదువుతున్నాను, నాకు ఇంకా వేరే సబ్జెక్ట్ అక్కర్లేదు, నేను కెమిస్ట్రీ ఇస్ మై సబ్జెక్ట్ అనుకుని కానీ ఫిజిక్స్ అవుతున్నాను కానీ లేక కామర్స్ అనేది అది ఒక్కటే నేను నేర్చుకుంటాను అంటే, ఇప్పుడు నవ్ డేస్ ఇన్ ద వరల్డ్ యూ కెనాట్ సక్సీడ్. టు సక్సీడ్ యూ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ వన్ మోర్ సబ్జెక్ట్ ఏరియా నాలెడ్జ్, ఇంటర్ డిసిప్లినరీ నాలెడ్జ్ ఉండాలి. మంచి కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ ఉంటే, దాంతోపాటు బయాలజీ నాలెడ్జ్ ఉంటే, బయాలజీ కంప్యూటర్ సైన్స్ కలిపి కొత్త ప్రయోగాలు చేసేవచ్చు. అలా డొమైన్ నాలెడ్జ్ ప్లస్ కోర్ నాలెడ్జ్ రెండింటివి కనెక్ట్ చేయాలి. కాబట్టి ఎవ్రీ స్టూడెంట్ షుడ్ నౌ లెర్న్ ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్. అండ్ ఏఐ ఈజ్ బికమింగ్ సింపుల్. ఇప్పుడు మాకు ఇంగ్లీష్ రావటం ఎంత ఇంపార్టెంట్, ఏఐ రావటం కూడా అంత ఇంపార్టెంట్. నౌ ఎవ్రీబడి హ్యాస్ టు లెర్న్ సమ్ ఏఐ. కాబట్టి యంగర్ స్టూడెంట్స్ నౌ షుడ్ ట్రై టు ఆల్వేస్ ట్రై interdisciplinary research, think of other subjects and learn AI and some computer programming. All these things are becoming essential for making any discoveries. Sir, ఒకటి, when you think about arts and science college, what is the first memory that comes ever in your mind? At the same time, what is your unforgettable incident ever arts and science college? Have an idea on this? Yes. ఫస్ట్ థింగ్ మెమరీ వచ్చేది వెయిటింగ్ లిస్ట్ లో సీట్. అప్లికేషన్ పెట్టాము, ఫస్ట్ చూసుకున్నాము, అక్కడ బయట బోర్డు ఉండేది. గేట్ లోపలికి దూరాకనే చిన్న సర్కిల్ ఉండేది, దానిపైన బోర్డు ఉండేది. అక్కడ బోర్డు వెతుకుంటే పేరు లేదు ఫస్ట్ లిస్ట్ లోపల. 2-3 days తర్వాత సెకండ్ లిస్ట్ లో పేరు కనపడింది. దట్ వాస్ థింగ్ ఐ డెఫినెట్లీ రిమెంబర్ ఆల్ ద టైమ్. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ ద లెబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ కెమిస్ట్రీ ల్యాబ్. కెమిస్ట్రీ ల్యాబ్ లో మేము ల్యాబ్స్ ఎక్స్పెరిమెంట్స్ లేట్ గా చేసేవాళ్ళం. అది కాకపోతే ఇంకా 5 గంటలు కాకపోతే ఇంకా కొంచెం ఎక్కువసేపు ఉండి చేసేవాళ్ళం. దట్ ఈస్ లెబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద క్యాంపస్ ఈస్ వెరీ మెమరబుల్ థింగ్. అఫ్ కోర్స్ స్ట్రైక్లు గొడవలైనప్పుడు కూడా బాగా గుర్తుంది అనుకోండి. అది కూడా రామన్న వాజ్ విత్ మీ ఆల్ ద టైమ్. రామన్న కెన్ ఆల్సో యాడ్ సంథింగ్. మేము పాకాల్ ఫారెస్ట్ కి వెళ్ళాం. పాకాల్ ఫారెస్ట్ కి ప్రొఫెసర్ పిఎస్ రెడ్డి, రాధాకృష్ణ, మేము అందరం, అంటే బాటనీ ప్రొఫెసర్ అందరం కలిసి పాకాల్ ఫారెస్ట్ కి వెళ్ళి అక్కడ మొక్కలని కలెక్ట్ చేయటం, హర్బేరియం కోసం చేయటం. దట్ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఇంకొకటి, మేము ఎప్పుడు కాలేజ్ గేట్ ముందర నిల్చునే వాళ్ళం మా ఎన్సీసీ ట్రక్ కోసం. ఎన్సీసీ ట్రక్ వచ్చేది, ట్రక్ ఎక్కి బయటకి వెళ్తుండే వాళ్ళం. these are some of the very interesting days. ముఖ్యంగా మేము బిఎస్సి ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ రాయటంలో చాలా కష్టపడ్డాం. రాయటానికి అంటే
whether we can go inside the college to write exam or not, that was the problem. అది కూడా బాగా గుర్తుంది నాకు. డాక్టర్ మోహన్ రావు, Sir, Yes, please, sir. Ramana. ఈ Yes, sir, మాట్లాడండి. ఇప్పుడు అందరికి నాగయ్య గారు, చెప్పండి సార్, ప్లీజ్ సార్ మాట్లాడండి సార్. ఈ ఇప్పుడు బిఎస్సి కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ సిసిఏ సార్ కెమిస్ట్రీ, బాటనీ 3 కూడా ఆర్ట్స్ కాలేజీ మనకు అన్నం పెట్టిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బాటనీలో ఇంత సబ్జెక్ట్ ఉండని చేయబట్టి సెల్యులార్ బయాలజీ వీటికి వచ్చింది. దీని ఇంపాక్ట్ చాలా ఉందని అనుకుంటున్నాను. మనం చేసిన ఎక్స్పెరిమెంట్స్ అని ఇవన్నీ కూడా చదువును మనం ఎంజాయ్ చేసాం, అధ్యాపకులతో బాగున్నాం. అంత ఆ ఇన్స్పిరేషన్ ఇప్పుడు పిల్లలకు ఉండడం కోసం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు కెమిస్ట్రీ కూడా ఎంఎస్సీ కెమిస్ట్రీ చేయడానికి కూడా మూల పునాది ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మాత్రమే. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ చదువుకోవటం వల్లనే కెమిస్ట్రీ మీద అధ్యయనం కలిగి మేము వెంబడి వచ్చాం. కాబట్టి దీని గురించి కొంచెం ఎనలైజ్ చేయాలని. థ్యాంక్ యూ సార్. No. అన్ని బ్యాచ్ల వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మా బ్యాచ్ బాగా ఉండేది, తర్వాత బ్యాచ్ బాగా లేవని అనుకుంటారు. ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గా ఉంటే ఎవరన్నా నేనున్నప్పుడు చాలా బాగా చేశాను, నెక్స్ట్ డైరెక్టర్ బాగా చేయట్లేదు అనుకుంటారు. ప్రిన్సిపాల్ కూడా నేను ఉన్నప్పుడు చాలా చేశాను, తర్వాత బాగా. దట్ ఈస్ అ కామన్ థింగ్. ఇప్పటి స్టూడెంట్స్ ఆర్ డిఫరెంట్. వాళ్ళ సబ్జెక్ట్ ఏరియాస్, వాళ్ళ ఎక్స్పోజర్ ఇస్ డిఫరెంట్. మన సబ్జెక్ట్ ఎక్స్పోజర్ డిఫరెంట్. ఇప్పుడు స్టడీస్ లో ఎగ్జామ్ పాస్ అయ్యి ఉద్యోగం సంపాదించాలన్న ఐడియా కన్నా బాగా సబ్జెక్ట్ నేర్చుకొని సొంతంగా కంపెనీ పెట్టాలన్న ఐడియాస్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు నేను బిట్స్ లో వర్క్ చేస్తున్నాను కదా, బిట్స్ లో చాలా మంది స్టూడెంట్స్ ఎంటర్ప్రెనర్స్. వాడు బీటెక్ అయిపోయిన కంపెనీ పెట్టేస్తున్నాయి. సో అది అంటే ఇప్పటి జనరేషన్ ఐడియా ఏమిటంటే గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడం కాదు, గవర్నమెంట్ ఉద్యోగం వస్తే వచ్చింది, కానీ మనంతట మనమే ఒక కంపెనీ స్టార్ట్ చేసి బాగా డెవలప్ చేసి కొంతమంది ఉద్యోగాలు ఇచ్చే ఇలాంటి ఐడియాస్ ఈ మధ్యన స్టూడెంట్స్ లో ఉన్నాయి. చాలా మంది ఎంటర్ప్రెనర్స్ గా అవుతున్నారు. కాబట్టి వీ షుడ్ ఎంకరేజ్ దెమ్. కానీ నేను చెప్పేది ఏంటంటే సక్సెస్ కావాలంటే ఒక సబ్జెక్ట్ లో మాత్రమే కూర్చుంటే కుదరదు. కనీసం 2 సబ్జెక్ట్ లోపల మంచి మాస్టరీ సంపాదించాలి. ఇంటర్ డిసిప్లినరీ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళకి సక్సెస్ వస్తుంది. కాబట్టి నౌ దిస్ బ్యాచ్ పీపుల్ ఐ టెల్ దట్ దే మస్ట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్. కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, బయాలజీ, బాటనీ కానీ, జువాలజీ, ఎనీ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు కొంత కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే దెన్ దే విల్ మేక్ వెరీ గుడ్ ఫ్యూచర్. అండ్ ఇంజనీరింగ్ కూడా, ఈ మధ్య ఇంజనీరింగ్ కూడా కలిసి వస్తుంది. ఇంకా ఇప్పుడు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం వీ కెన్ టేక్ ఎనీ సబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను బిఎస్సీ చదువుతున్నప్పుడు నాకు ఫిజిక్స్ మీద చాలా ఇంట్రెస్ట్, కానీ ఐ కుడ్ నాట్ టేక్ ఫిజిక్స్. ఐ వాజ్ నాట్ అలౌడ్. ప్యాకేజ్ డీల్ లోపల ఇది ఈ కోర్స్ లేదు, ఫిజిక్స్ లేదు. అందుకే ఇప్పుడు వాళ్ళకి ఆ ఛాన్స్ ఉంది స్టూడెంట్స్. కాబట్టి ఇఫ్ దే లర్న్ మోర్ దెన్ వన్ సబ్జెక్ట్, బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ మోర్ దెన్ వన్ సబ్జెక్ట్, దే విల్ హ్యావ్ వెరీ 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 గుడ్ ఫ్యూచర్. సో మీరు ఆ రోజులలో 10th క్లాస్ మామూలుగా పాస్ అయ్యారు, 3rd లో ఇంటర్మీడియట్ 2nd అండ్ 10th క్లాస్ 2nd, ఇంటర్మీడియట్ 3rd క్లాస్. ఇప్పుడున్న స్టూడెంట్స్ సార్ ప్రజెంట్ ఇంటర్మీడియట్ 10th క్లాస్, 10th లో 10/10, ఇంటర్మీడియట్ 97, 98, బీటెక్ అన్ యావరేజ్ 98%. బట్ దెన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దేర్ బీటెక్ చాలా మంది ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాము, బయట రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళు ఆపర్చునిటీస్ లేక ఇబ్బంది పడతా ఉన్నాము. అంటే సిస్టమ్ ఎక్కడ ప్రాబ్లం ఉందంటారు సార్? ఈ 10/10 రావడానికి స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ కోసం చదువుతున్నారు. ఎగ్జామినేషన్ ఏ బిట్ రాస్తే వస్తుంది, ఏ చదివితే వస్తుంది, సబ్జెక్ట్ నేర్చుకోవాలని ఉత్సాహం కన్నా పరీక్షల్లో ఎంత మార్కులు రావాలని. అందుకని సొసైటీలో అలా ఉంది. పేరెంట్స్ కూడా 95 వస్తే అయ్యో 95 వచ్చాయి, 99 ఎందుకు రాలేదని అనుకుంటున్నారు. బట్ పేరెంట్స్ కానీ సొసైటీ కానీ మార్కులు నెంబర్ల పైన ఎక్కువ విలువ ఇచ్చడం వల్ల వాళ్ళు సబ్జెక్ట్ కన్నా వీటి మీద ధ్యాస పెడుతున్నారు. సబ్జెక్ట్ రాలేదు కాబట్టి బిఈ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎందుకు ఎంప్లాయబుల్ గా అవ్వట్లేదు. ఇప్పుడు మీరు ఇన్ఫోసిస్ కానీ వాళ్ళని ఎవరన్నా అడిగితే కంపెనీ పెద్దవాళ్ళని, ఎంప్లాయబుల్ కాదు, దీస్ పీపుల్ ఆర్ నాట్ ఎంప్లాయబుల్. వాళ్ళకి మళ్ళీ మొత్తం నేర్పాలి, మొదటి నుంచి నేర్పాలి. అది వస్తుంది. అది రాకుండా ఉండాలంటే ఈ నెంబర్ల మీద వదిలేసి, గ్రేడ్స్, ఏ గ్రేడ్ అవన్నీ వదిలేసి సబ్జెక్ట్ నేర్చుకోవడం మొదలు పెట్టాలి. సబ్జెక్ట్ నేర్చుకుంటే దేర్ ఇస్ ఫన్, ఎంతో ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఎంతో ప్లెజర్ ఉంటుంది. సబ్జెక్ట్ నేర్చుకోవడంలో సబ్జెక్ట్ నేర్చుకోవడం చేస్తే బాగుంది. దట్ ఇస్ ఇంపార్టెంట్ థింగ్. లర్న్ సబ్జెక్ట్ థరోలీ. ఎంతవరకు నేర్చుకోవాలంటే మనంతట మనమే ఏదైనా చేయగలగాలి.
ఇప్పుడు నేను కంపెనీ బయోటెక్నాలజీ కంపెనీ వాళ్ళతో మాట్లాడుతుంటున్నాను అప్పుడప్పుడు స్టూడెంట్స్ గురించి. వాళ్ళు ఏమంటారంటే, మీ దగ్గర చదువుకొని వచ్చిన వాళ్ళు మా దగ్గర మేము పని ఇస్తే ఫలానాది క్లోన్ చేయమంటే దే విల్ నాట్ బి ఏబుల్ టు డూ. వాళ్ళు ఇలా చేయాలి అడుగుతారు. మరి ఇంకా వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆల్ దిస్ ట్రైనింగ్ అని. అంటే ఆ ప్రాక్టికల్ కేపబిలిటీ, యాక్చువల్గా లెర్నింగ్ కేపబిలిటీ తగ్గింది మనకి. అందరూ మార్కుల వైపు వెళ్ళటం కానీ నేర్చుకోవడం తగ్గింది. అదొకటి. ఇంకొక చిన్న కారణం అంటే చాలా కాలేజీలో లాబొరేటరీ ఫెసిలిటీస్ బాగా లేవు. లాబొరేటరీ ఫెసిలిటీస్ లేవు కాబట్టి అది కూడా కొంచెం ప్రాబ్లం. అది ఇంప్రూవ్ చేయాలి. కానీ మై ఎక్స్పీరియన్స్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏ ఫెసిలిటీ లేదో ఆ ఫెసిలిటీ నేను తయారు చేశాను. ఎవ్రీ టైమ్ వేర్ ఎవర్ సంథింగ్ ఈస్ నాట్ అవైలబుల్, ఐ మేడ్ ఇట్ ఫ్రమ్ వాట్ ఎవర్ ఇస్ అవైలబుల్. ప్లాస్టిక్ ట్యూబ్స్, ఇంకా సైకిల్ కి వాల్వ్ పెట్టేవారు కదా, గాలి కొట్టినప్పుడు సైకిల్, ఆ సైకిల్ వాల్వ్ ట్యూబ్ కూడా నేను వాడాను గ్యాస్ కోసం, గ్యాస్ ఎక్స్పెరిమెంట్ లోపల. ఉన్న వాటితో ఎక్స్పెరిమెంట్ చేస్తే దట్స్ ద నైస్ ప్లెజర్ స్టూడెంట్స్ షుడ్ డూ. ఈ 100 years సందర్భంగా ఈ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఒక 1000 కోట్ల ప్రాజెక్టు అందరిని ఇప్పుడు ఎట్లా ఇక చదువుకున్న వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళకు ప్రపోజల్ పెట్టి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఒక పెద్దది ఒక రీసెర్చ్ సెంటర్ ఏదైతే భవిష్యత్తులో ఉపయోగపడుతుందో అది పెట్టడానికి మీలాంటి వాళ్ళు పూనుకుంటే ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా చాలా వెల్ సెటిల్డ్ పీపుల్ ఉన్నారు కాబట్టి మనం ఈ కాలేజ్ యొక్క రుణం ఉంటుందని అనుకుంటున్నాను. మీ అభిప్రాయం? గుడ్ క్వశ్చన్ సార్. రిసెర్చ్ ఎప్పుడు 1000 కోట్లతోని 500 కోట్లతోని స్టార్ట్ కాదు. రిసెర్చ్ ఇస్ ఆల్వేస్ ఐడియా ఇంటెన్సివ్. కానీ మనకు ఒక మోడర్న్ సఫిస్టికేట్ లెబొరేటరీ పెట్టవచ్చు. దానికి ఎవ్రీబడి కెన్ కంట్రిబ్యూట్ చేసి ఒక సఫిస్టికేట్ లెబొరేటరీ వీ కెన్ ఆల్వేస్ ట్రై టు డూ దట్. అలుమ్నై ఉన్నాం కాబట్టి we all can contribute and build one laboratory. కానీ ఏ లాబొరేటరీ పెడతాము? వన్ అంటే అప్పుడు సైన్సెస్ పెడతామా, ఇంజనీరింగ్ పెడతామా, ఎలక్ట్రానిక్స్ పెడతామా, కంప్యూటర్స్, అదే అలా వస్తుంది. కాబట్టి వీ కెన్ ఆల్వేస్ try and see what we can improve. But most important thing is innovation ability రావాలి. బట్ అందరూ alumni కూడా, ప్రతి అన్ని కాలేజ్ కూడా they are supporting the colleges, they are helping the colleges. For example, బిట్స్ పిలానికి alumni చాలా మంచి alumni ఉన్నారు. బిగ్ బాస్కెట్ అందరికి తెలిసింది కదా, బిగ్ బాస్కెట్ ఫౌండర్ ఇస్ బిట్స్ alumni. రెడ్ బస్ ఫౌండర్ ఇస్ బిట్స్ alumni. ఇలాంటి వాళ్ళు చాలా పెద్ద ఫోర్జ్ కంపెనీ ఉంటుంది, దాన్ని కూడా ఇలాంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు దే కెన్ ఆల్వేస్ గివ్ మనీ, క్రోర్స్ ఆఫ్ రూపీస్ దే కెన్ గివ్. కానీ మన కాలేజీకి అంత లెవెల్ లేదు. బట్ వీ కెన్ ఆల్వేస్ కంట్రిబ్యూట్ అండ్ బ్రింగ్ సంథింగ్. వీ షుడ్ గో ఫర్ నెంబర్స్. ఇప్పుడు 1000 కోట్లు పెడితే మనకి టెక్నికల్ గా ఆలోచిస్తే అబ్జర్వబుల్ కెపాసిటీ కూడా లేదు మనకి. అబ్జర్వింగ్ కెపాసిటీ కూడా ఉండాలి. సపోజ్ ఇప్పుడు గవర్నమెంటే ఇచ్చినాక 1000 కోట్లు ఇస్తే ఇమీడియట్ గా ఏం చేస్తారు? అదే అంటే అబ్జర్వింగ్ కెపాసిటీ కూడా ఉండాలి. కాబట్టి వీ షుడ్ ప్లాన్ either a single laboratory where tinkering can be done, అంటే innovation can be done. వాళ్ళ రెగ్యులర్ క్లాస్ ఎక్స్పెరిమెంట్స్ కాకుండా, క్లాస్ లాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్ కాకుండా ఏదైనా కొత్త ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే వాళ్ళు చేయడానికి ఫెసిలిటీ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి కదా, అలాంటి లాబొరేటరీ ఒకటి పెడితే ఏంటంటే ఒక స్టూడెంట్ ఐడియా ఉండొచ్చు. ఐడియా ఉన్నప్పుడు ట్రై చేస్తూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి ఎలక్ట్రోమాగ్నెట్ చేస్తా అనుకున్నాను, అప్పుడు ఎంత కష్టపడ్డా నాకు వైర్లు దొరకటం చాలా కష్టమయ్యేది. అలాంటివి మల్టీమీటర్ కావాలనుకోండి, ఈ మల్టీమీటర్లు ఇవన్నీ కొన్ని చిన్న కెమికల్స్ అవన్నీ ఉండేట్టు ఒక ఇన్నోవేషన్ లెబొరేటరీ కూడా పెట్టవచ్చు. అది పెడితే ఏంటంటే ఇట్స్ నాట్ యువర్ క్లాస్ రూమ్ ఎక్స్పెరిమెంట్, బట్ యూ హ్యావ్ సమ్ ఐడియా, యూ వాంట్ టు టెస్ట్, యూ గో దేర్ అండ్ టెస్ట్ ఫ్రీలీ. దట్ కైండ్ ఆఫ్ ల్యాబ్ వీ కెన్ థింక్ ఆఫ్ సెట్టింగ్. లాస్ట్ బట్ వన్ క్వశ్చన్ సార్. రామన్న సార్ మంచి క్వశ్చన్ అడిగాడు సార్. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కూడా చాలా పెద్ద కాలేజ్ సార్. ఆ రోజులలో వరంగల్లో ద ఫేమస్ కాలేజ్. మీరే చెప్పారు, సీటు రాకపోతే చాలా మంది బాధపడేవాళ్ళు. గవర్నమెంట్ కాలేజీలకు అప్పుడు ఉన్నటువంటి క్రేజ్ చాలా ఉండేది సార్. సో ఇప్పుడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల చదువుకున్న దాదాపు నేను ఒక 15 మందిని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ మెమోరీస్ గ్యాదర్ చేశాం సార్. వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈవెన్ దో డిటిఓ ఆఫీసర్స్ కానీ, ఏసీపీలు, డీజీపీలు, పిఎం లెవెల్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు సార్. ఇప్పటికి ప్రజెంట్ లైవ్ లో గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోబోతున్న తరుణంలో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల డెవలప్మెంట్ లో వీళ్ళందరినీ భాగస్వామ్యం చేయాలంటే ఏం చేయాలి? అట్లనే మీరు కూడా ఇప్పుడు ఆల్రెడీ మీకు రిటైర్డ్ అయ్యి కొంత డిస్ట్రిక్ట్ ప్రొఫెసర్ ఉన్నప్పటికీ కూడా కొంత టైం కేటాయించే అవకాశం ఉంది సార్. సో మీ చదువుకున్న కాలేజీకి రుణం తీర్చుకోవాలి అంటే మీరు కొంత కాంట్రిబ్యూషన్స్ ఉండి, ఎందుకంటే మీరు ఒక ప్రపోజల్ రాసిన, ఒక సజెషన్స్ ఇచ్చినా ఫాలో కావడానికి గవర్నమెంట్ కూడా కొంత
యాక్సెప్ట్ చేస్తారు సార్. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది ఈ 100 years సెలబ్రేషన్స్ కోసం, అంటే ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల డెవలప్మెంట్ లో పురోగతి ఉండాలి అంటే ఏం చేస్తే బాగుంటది అనేది కొంచెం అఫ్ కోర్స్ దాన్ని అంత ఆఫ్ ద షెల్ఫ్ మనం దాన్ని ఏమి చెప్పలేం, కానీ నేను ఫస్ట్ ఒక ఇన్నోవేషన్ లెబొరేటరీ సెట్ చేయడానికి అందరం ట్రై చేయొచ్చు. సైన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ రాస్తున్న వాళ్ళు ఉన్న వాళ్ళకి మేము కొలాబరేట్ చేయొచ్చు, వాళ్ళతో రాయించవచ్చు కొన్ని గ్రాంట్స్. అంటే మేము కంబైన్ చేసి కొంచెం ఐడియాస్ ఇచ్చి వాళ్ళతో గ్రాంట్స్ రాయిస్తే మనకి డిబిటి నుంచి, డిఎస్టి నుంచి, డిపార్ట్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాటి నుంచి డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చినప్పుడు మనం వీ కెన్ స్టార్ట్ బిల్డింగ్ రీసెర్చ్ కెరియర్. అది వీ కెన్ కంట్రిబ్యూట్. మీరు అన్నట్టు నాకు కొంచెం టైం ఉంటుంది ఇప్పుడు, కాబట్టి కొంచెం కంట్రిబ్యూట్ టైం వరంగల్కి వచ్చి వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని ప్రాజెక్ట్స్ రాసి చేయడానికి వీ కెన్ ఆల్వేస్ సర్టన్లీ హెల్ప్ ద పీపుల్. అది చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. 100 years సెలబ్రేషన్స్ ఆర్ట్స్ కళాశాలలో ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటుంది సార్ ఫైనల్? ముఖ్యంగా మేము చూస్తున్నామంటే అందరం కలవటానికి, పాత స్నేహితులందరినీ కలవటానికి, కలిసి అందరితో మాట్లాడి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవటం, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంతమంది టీచర్స్ ఉంటే ఇప్పుడు మాకు టీచర్స్ వాళ్ళు కొంతమంది ఇంకా ఉన్నారు, ఇటు వాళ్ళని టీచర్ని కలవటం, వాళ్ళని కలవడం, మా బిల్డింగ్స్ చూస్తాం, మెమరీ గుర్తు చేసుకోవటం, దట్ ఈస్ వాట్ ద మెయిన్ యాక్టివిటీ. దాంతోపాటు యంగర్ జనరేషన్ బెనిఫిట్ అయ్యేటట్టుగా ఏదైనా చేయాలి. నేను చేయాలంటే ఫస్ట్లీ కొంత లెక్చర్స్ వాళ్ళకి ఇవ్వచ్చు, అది ఒకటి. ప్రాక్టికల్ మీరు అన్నట్టుగాను ఆర్ట్స్ కాలేజ్ ఉన్న ఫ్యాకల్టీతో పాటు కొన్ని కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్ రాయించి వాళ్ళతోనే వేరే డిఫరెంట్ గవర్నమెంట్ ఫండింగ్ ఏజెన్సీకి రాయించి అలాంటివి కూడా చేయొచ్చు. అవసరం అనిపిస్తే వీలైన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంతసేపు నెలలో ఒక వారము వచ్చి టైం స్పెండ్ చేసే అవకాశం కూడా, అలాంటి ప్లాన్స్ కూడా ఆలోచించవచ్చు. అది కూడా మనం ప్లాన్ చేయవచ్చు. థ్యాంక్ యూ సార్. 100 years 100 మెమోరీస్ ప్రోగ్రామ్ లో మీరు ఈ రోజు మీ అమూల్యమైనటువంటి సందేహం, మెమోరీస్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. సో మా ప్రోగ్రామ్ సహకరిస్తున్నటువంటి రామన్న సార్కు, అదేవిధంగా మా ప్రిన్సిపల్, అదేవిధంగా మా వైస్ ఛాన్సలర్ ప్రతాప్ రెడ్డి గారికి, రిజిస్ట్రార్ రామచంద్రన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం సార్. ఇప్పుడు ట్రెండ్ మారింది సార్. ఆ రోజులలో పుస్తకాల రూపంలో బాగా చదివే వాళ్ళు టెక్స్ట్ బుక్ ను బాగా చదివేవారు. టెక్నాలజీ మారడం వలన విద్యార్థులు టెక్స్ట్ బుక్ అంటే ముందు యూట్యూబ్ ఛానల్, అంటే సోషల్ మీడియా బాగా అడిక్ట్ అయింది. కాబట్టి మేము అనుకున్నాం సార్ ఈ ప్రోగ్రామ్ ని ఆ రూపంలో, అంటే రైటప్ కాకుండా దాని తర్వాత చేద్దాం, ఫస్ట్ ఇది ఒకటి చేద్దామన్న ఒక చిన్న ఆలోచన, అంటే 1 రూపీ ఖర్చు లేకుండా అయ్యే ప్రోగ్రామ్ కూడా సార్ ఇది స్టార్ట్ చేస్తుంది సార్. చాలా మంచి ఐడియా యూట్యూబ్ లో పెట్టడం అనేది. ఇప్పుడు మీరు అన్నట్టుగాను ఈ స్టూడెంట్స్ బుక్స్ చదవటం కన్నా సెల్ ఫోన్ లో చదువుకుంటున్నాను. దట్ ఈస్ నాట్ బ్యాడ్, యాక్చువల్లీ దట్స్ వెరీ గుడ్. ఎందుకంటే మేము పిహెచ్డి చేస్తున్నప్పుడు రీసెర్చ్ కోసం లైబ్రరీలో కూర్చొని గంటల తరబడి వెతుక్కున్నారు కెమికల్ అబ్స్ట్రాక్ట్స్ ను. లైబ్రరీలో 1-2 నెలలు లైబ్రరీలో కూర్చొని వెతుక్కుంటూ ఉండేవాళ్ళం. వెతుక్కున్న తర్వాత లిటరేచర్ సెర్చ్ లో ఒక యాక్టివిటీ ఉండేది. ఇప్పుడు సెల్ ఫోన్ లో ఓపెన్ చేసి వర్డ్ పెట్టేస్తే మొత్తం జనం అంతా వచ్చేస్తుంది. కాబట్టి నౌ వీ హ్యావ్ ఎ ఫెసిలిటీ. ఇన్ఫాక్ట్ ఇది నేను ఎప్పుడు చెప్తుంటాను, మర్చిపోయి చెప్పడం. ఒకప్పుడు మేము రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా అమెరికాలో కానీ రష్యాలో కానీ పేపర్ పబ్లిష్ అవుతే ఆ పేపర్ పబ్లిష్ అంటే మాకు తెలియదు. అది తెలియాలంటే ఆ పేపర్ అక్కడ సర్ఫేస్ మెయిల్ లో వచ్చేది. ఒక 2 నెలలు పెట్టేది. 2 నెలల తర్వాతనే ఆ పేపర్ ఏదో మనకు కనిపించేది. ఇప్పుడు అమెరికాలో చూడకన్నా ముందు మనమే చూస్తాం. ఎందుకంటే వాళ్ళకి డే టైం ముందుగా మనం ఎర్లీగా ఉన్నాం కాబట్టి వాళ్ళకన్నా ముందే మనం చూడొచ్చు ఇంటర్నెట్ లో. అంటే పబ్లికేషన్స్ అన్ని మనకు చాలా ఈజీగా దొరుకుతున్నాయి అందరికన్నా ఎక్కువ. ఎక్విప్మెంట్ కూడా ఎసెన్షియల్ గా వాడుకున్నవి మనకు ఉన్నాయి. కాబట్టి మనకి ఇప్పుడు బెస్ట్ టైం ఫర్ ఇన్నోవేషన్, ఇస్ ద బెస్ట్ టైం ఫర్ కంట్రీ ఫర్ ఇన్నోవేషన్. థ్యాంక్ యూ సార్. సో మీరు ఫ్యూచర్ లో కూడా మీరు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల డెవలప్మెంట్ లో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాను. ప్రజెంట్ మా విద్యార్థులకు మీ స్టూడెంట్స్ కూడా మంచి మంచి పొజిషన్ లో ఉండి ఉంటారు. మీకు అవకాశం వచ్చినప్పుడు మా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రజెంట్ విద్యార్థులకు ఖచ్చితంగా మీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అమూల్యమైన సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. నమస్కారం. థ్యాంక్ యూ.